అస్సలామువాలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. నా ప్రియమైన సహోదరులారా, సహోదరీమణులారా, రమజాన్ ముగిసింది. కానీ అల్లాహ్ ఇంకా మనతోనే ఉన్నాడు. రమజాన్ వెళ్ళిపోయిందా, లేదా అది మన హృదయాల్లో మిగిలిపోయిందా? ఇదే మనం ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం. రమజాన్ అనేది ఒక పవిత్రమైన కాలం, అల్లాహ్ మన కోసం తెరిచి పెట్టిన ఒక ప్రత్యేకమైన ద్వారం. ఆ నెలలో మనం ఉపవాసం ఉన్నాం, ఖురాన్ చదివాం, నమాజులు చదివాం, పాపాల నుంచి మాకు రక్షణ కలిగించాలని అల్లాహ్ను ప్రార్థించాం. అయితే ఇప్పుడు ఇది అంతం అయిందా, లేదా మనం దాన్ని ఒక కొత్త ప్రారంభంగా తీసుకోవాలా? మనం ఇంకా రమజాన్లో ఉన్నట్టే జీవించాలి. రమజాన్ మన హృదయాన్ని తాకింది. మనం శుద్ధి అయ్యాం, పాపాల భారాన్ని తీసేసుకున్నాం. ఇప్పుడు అల్లాహ్ మనల్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? రమజాన్ నిప్పులాంటిది, మన పాపాలను కాల్చేసింది. మన హృదయం మిగిలిపోయింది, అది ఇప్పుడు పవిత్రంగా ఉంది. ఇప్పుడు మళ్లీ పాపాలలో పడిపోతామా, లేక అల్లాహ్ వైపు మరింత దగ్గరవుతామా? ఖురాన్ చెబుతోంది, అల్లాహ్ నిజమైన మార్గం చూపించిన తర్వాత ఎవరు తమ హృదయాలను వేరే దిశగా తిప్పుకుంటారో అల్లాహ్ వారిని ఇక మార్గం చూపడు. సూరహ్ అల్ హదీద్ 57-16. రమజాన్ ఒక మస్జిద్ లాంటిది, మనం అక్కడ మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నాం. ఇప్పుడు మస్జిద్ నుంచి బయటకు వచ్చాక మళ్లీ కాలుష్యాన్ని మనం ఎప్పుడూ ఒప్పుకోకూడదు. రమజాన్ మాకెందుకు ఇవ్వబడింది? రమజాన్ ఒక సాధారణ ఉపవాస కాలం కాదు. ఇది మన రూహ్, ఆత్మకు ఒక ప్రక్షాళన, ఒక పునరుద్ధరణ. ఇది ఒక నయా జీవితం ప్రారంభించే అవకాశం. ఇది మనం రబ్బును మరింత ప్రేమించేలా చేసే ఒక సాధనం. ఇది తక్వా, అల్లాహ్ భయం మనలో పెంచే మార్గం. ఓ విశ్వాసులారా, మీకు ఉపవాసం విధించబడింది. ఇది మీలో తక్వా పెంచడానికి. సూరహ్ అల్ బఖరా 2-183. అప్పుడు రమజాన్ తర్వాత కూడా అదే తక్వాతో జీవించాలి కదా. తక్వా అనేది తాత్కాలికం కాదు, అది జీవితకాల ప్రయాణం. రమజాన్ తర్వాత మన హృదయం అల్లాహ్తోనే ఉండాలి. రమజాన్లో మనం అల్లాహ్ను ఎంతగా పిలిచామో గుర్తుంచుకుందాం. సహర్ సమయానికి, యా అల్లాహ్ నన్ను క్షమించు. రాత్రి తహజ్జుద్ సమయానికి, యా అల్లాహ్ నువ్వు నాకు చాలా దగ్గరగా ఉన్నావు. లైలతుల్ ఖదర్ నాడు, అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వా ఫఫు అన్ని. ఇప్పుడు మనం అదే ప్రేమతో, అదే భయంతో, అదే దిక్కుతో అల్లాహ్తో మన హృదయాన్ని అనుసంధానం చేసుకోవాలి. షవ్వాల్ ఉపవాసాలు, మనం ఇంకా రమజాన్లో ఉన్నట్లు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఎవరైనా రమజాన్ ఉపవాసం చేసిన తరువాత షవ్వాల్ నెలలో 6 రోజులు ఉపవాసం ఉంటే అది మొత్తం సంవత్సరం పాటు ఉపవాసం ఉన్నట్లే. సహీ ముస్లిం. ఇదే రహస్యం. రమజాన్ మన జీవనశైలి అవ్వాలి. ఇది ఒక నెల కాదు, ఇది ఒక మార్పు. ఇది తాత్కాలిక భక్తి కాదు, ఇది శాశ్వత ఆరాధన. రమజాన్ తర్వాత కూడా నమాజు నిష్టతో ఉండాలి. తహజ్జుద్ మర్చిపోవద్దు. ఫజర్కి ఆలస్యం వద్దు. జుమువా రోజు ప్రత్యేక ప్రార్థనలు తప్పక చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, ఒక వ్యక్తి జుమువా నమాజు తర్వాత తదుపరి జుమువా వరకు పాపాల మాఫీ కోసం అల్లాహ్ ఆశించవచ్చు. సహీ ముస్లిం. రమజాన్ తర్వాత కూడా ఖురాన్తో జీవించాలి. ఖురాన్ను కేవలం చదివి వదిలేయకూడదు, దాని అర్థాన్ని మన హృదయంలో నాటాలి. ఖురాన్ మనలో జీవించాలి. రమజాన్లో ఖురాన్ మన ఆత్మకు ఆహారంగా మారింది. అదే విధంగా ఇప్పటికీ అదే ఉత్సాహంతో చదవాలి, అర్థం చేసుకోవాలి, పాటించాలి. రమజాన్ తర్వాత కూడా పేదవారిని మర్చిపోవద్దు. రమజాన్లో మనం జకాత్, సదఖా ఇచ్చాం. ఇప్పుడు కూడా అదే మనస్సుతో సదఖాలు ఇవ్వాలి. అల్లాహ్ మనకు ఇచ్చినది పేదవారితో పంచుకోవాలి. ఇది ఒక తరచుగా జరిగే దానం కావాలి, ఒక అప్రతిహతమైన సేవ కావాలి. ప్రతి నెల ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకుందాం. అసలు ప్రశ్న, మనం ముస్లింలుగా ఉన్నామా, లేక ముమిన్లుగా మారుతున్నామా? ముస్లిం అంటే ఇస్లాం పాటించే వ్యక్తి. ముమిన్ అంటే నిజంగా విశ్వసించి హృదయంలో అల్లాహ్ ప్రేమను పెంచుకున్న వ్యక్తి. రమజాన్ ముస్లింలను ముమిన్లుగా మార్చే ఒక మెట్టు. ఇది తక్వా పెంచే మార్గం. ఇది మన ఆత్మను నిజమైన ఇస్లాం వైపు నడిపించే దారి. మన జీవితం కూడా రమజాన్లా ఉండాలి. మన హృదయం శుద్ధిగా ఉండాలి. మన ఆత్మ అల్లాహ్ వైపు సాగాలి. రమజాన్ మొదటి పేజీ కాదు, చివరి పేజీ కాదు. ఇది మన జీవిత కథలో ఒక కొత్త అధ్యాయం. ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి. మన హృదయాన్ని అల్లాహ్ ప్రేమతో నింపాలి. మన ఆత్మను శాంతితో నింపాలి. మన ప్రతిరోజును ఒక రమజాన్లా గడపాలి. ఓ అల్లాహ్, నువ్వు రమజాన్లో మాకు ఇచ్చిన తక్వా, శాంతి, ప్రేమను రమజాన్ తర్వాత కూడా మాకు కొనసాగించు. మేము కేవలం ముస్లింలుగా కాదు, నిజమైన ముమిన్లుగా మారాలి. రమజాన్ వెళ్ళిపోయిందా, లేదా అది మన హృదయాల్లో కొనసాగుతోందా? ఈ ప్రశ్నను మనం రోజూ మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఈ విలువైన సందేశాన్ని పంచుకోండి. జజాకల్లాహు ఖైర్. అస్సలామువాలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.